నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈరోజు పాటల పల్లకిలో ఓలలాడడానికి రెడీగా ఉందాం. ఎందుకు అంటే మనతో ఉన్నది గోదావరి. గోదావరి అలల శబ్దం ఎంత ఇంపుగా ఉంటుందో మనకి తన పాటలు అంతే ఇంపుగా అనిపిస్తాయి. తను నేర్చుకోవడం, పాడడం అలాగే ఎంతో మందికి ప్రోత్సాహాన్ని అందించి పాటలు తను పాడిస్తుంది. సో ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మనం చేస్తున్న ఇంటర్వ్యూల్లో భాగంగా గోదావరిని మనం కలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మొత్తానికి ఈరోజు కలుసుకున్నాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అయితే ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని. తప్పకుండా. ఒక పాటతో స్టార్ట్ చేయండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు చాలా ఇష్టమైన పాట అది. నేను స్టేజ్ మీద చాలా పాడేదాన్ని. ఆ పాటనే ఫస్ట్ పాడుకుందాం. ఓకే, డన్. కదలిరా ఓ మహిళా కదలిరా, నవ సమాజ స్థాపనకై నడచిరా. కదలిరా ఓ మహిళా కదలిరా, ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం, ప్రపంచంలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, మానవాళి మనుగడనే శాసించిన సగం మనం. కదలిరా ఓ మహిళా కదలిరా, నవ సమాజ సాధనకై నడచిరా. కదలిరా ఓ మహిళా కదలిరా. మరి మనం చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి ముసలి వరకు కదా, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇష్టం నాకు. బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలితనం కొడుకు ఇంట, ముష్టెత్తుకు బతకమని. బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలితనం కొడుకు ఇంట, ముష్టెత్తుకు బతకమని. గిరిగీసిన బతుకులొద్దు బరి దాటి కదలిరా. కదలిరా ఓ మహిళా కదలిరా, నవ సమాజ సాధనకై నడచిరా. కదలిరా ఓ మహిళా కదలిరా. నిజంగా అంటే ఎప్పుడు ఆడవాళ్ళకి సరిహద్దులు ఉంటాయి. వాళ్ళని గిరిగీసి మీరు పాటలో చెప్పిన విధంగా ఖచ్చితంగా గిరిగీసి ఉంచుతారు. సో అందులోంచి బయటకు వచ్చినప్పుడే నిజంగా నవ సమాజ నిర్మాణం ఇప్పటికి కూడా అదే నడుస్తుంది మేడం. చాలా ఇండ్లలో బయటకు వస్తున్నాయి కదా, మనం ఛానళ్ళలో చూసి చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా అత్యాచారాలు. అందుకే నేను అవి అసలు అత్యాచారాలు అనే మాటకి అసలు అర్థం ఏంటో తెలియట్లేదు. అత్యాచారం అంటే ఒకప్పుడు యవ్వనంగా ఉన్న వాళ్ళకో ఒక నడి వయస్సు వాళ్ళతోనో ఉండేది. మరి ఇప్పుడు నెలల పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. అట్లాంటి వాళ్ళని కూడా చిరిమేస్తున్నారు చాలా. అందుకే నేను ఇంకో పాట కూడా యూట్యూబ్ లోనే పెట్టిన. ఇది ఫస్ట్ వాన పాట పెట్టింటి కానీ అది డైరెక్టర్ శక్తి అని ఉన్నాడు, లిరిక్స్ ఆయన సత్యం పలికే హరిశ్చంద్రలం. ఆ పాట రాసిన సార్ ఈ పాట రాసిండంట, కదిలిరా ఓ మైల. నాకు తెలియకుండా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే సార్ వద్దమ్మా ఇది సినిమాలో పెట్టేది ఉందంటే తీసేసిన. అందుకని వాళ్ళది కదా. తర్వాత ఇంకోటి మా అన్న అష్టగంగాధర్ అన్న, ముఖ్యంగా నా గురువు, నాకు సొంత అన్న మా అన్న అష్టగంగాధర్ అన్న. అన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ పాటలు కూడా రాయడం పాడడం జరుగుతుంది. రాస్తాను, పాడతాను. ఇంకా అది ఇంకో మహిళా దినోత్సవందే నేను అన్న రాసిన పాట యూట్యూబ్ లో పెట్టాను. అది కూడా తలుచుకుంటే కానిదేమి నీకు జగములో, గలమెత్తి గర్జిస్తే ఎదురు లేదు అవనిలో. అమ్మా నువ్వు సహనశీలివి, అనుకుంటే ఆదిశక్తివి, అడుగడుగున అణిచివేత, భుజాన గంపెడు మోత, కామాందుల కంటివేత, అనుక్షణం నీకు రోత. సహనమెంత కాలమే ఓ మాత, స్వశక్తితో సాగిపోతే పోవునులే గుండె కోత. స్వశక్తితో సాగిపోతే పోవునులే గుండె కోత. ఇంతే కాకుండా మళ్ళీ తర్వాత ఇంకా చాలా చాలా పాటలు ఉన్నాయి. నిన్న కూడా ఒకటి రిలీజ్ చేసిన, నేనే రాసిన. ఎందుకో రాయాలనిపించింది ఆడపిల్లల పైన.
గడుపకు పసుపోలే ఆడబిడ్డమ్మ, గడుపకు పసుపోలే సుక్క పొద్దుకెలేసే సక్కని తల్లి, సుక్క పొద్దుకెలేసే అలుకు పూతలు జల్లే అరుగుల్ల మీద, అలుకు పూతలు జల్లే అందంగా ముగ్గేసే ఆని ముత్యమమ్మ, ఆడబిడ్డంటేనే ఇంటికి దీపం, ఆడబిడ్డంటేనే, ఆడబిడ్డంటేనే కంటికి రూపం, ఆడబిడ్డంటేనే తల్లిగా చెల్లిగా అక్కగా ఆలిగా, తల్లిగా చెల్లిగా బరువు బాధ్యత మోసే బంగారు తల్లి, బంగారు తల్లి. ఈ లాస్ట్ చరణం ఒకటి వాడతా. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ అఘాయిత్యాలు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఆడదానిపైనే అత్యాచారాలు, ఆడదానిపై ఇకనైనా మారి స్త్రీని గౌరవించు, ఇకనైనా మారి మహిళలంటేనే మహాశక్తులు, ఆడబిడ్డంటేనే ఇంటికి దీపం, ఇంటికి దీపం, ఆడబిడ్డంటేనే కంటికి రూపం, కంటికి రూపం. నేను రాసి రిలీజ్ చేసిన. బాగుంది, చాలా బాగుంది. చాలా ఉన్నాయి మహిళల పాటలు మనకు, కానీ ఎన్ని వాడినా జరిగేటి జరుగుతానే ఉన్నాయి. కానీ బాధ, చాలా బాధాకరం. అంటే జరుపుతున్నప్పుడు సరైన శిక్ష అది వాళ్ళకి తప్పును దిద్దుకునేంతగా స్ట్రిక్ట్గా ఉంటే, అంటే వాళ్ళకి జరిగిన దాన్ని ఇంకొకరు ఉదాహరణ తీసుకొని అమ్మో చచ్చూరుకుంటాము అనే ఒక భయం వాళ్ళలో వస్తే ఇట్లాంటివి జరగవు. జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. నేరం చేసిన వాళ్ళకి హద్దు అదుపు లేకుండా పోతుంది. నేరం చేసొచ్చి మళ్ళీ తిరిగి పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో ఉంటున్నారే తప్ప దాన్ని మార్చుకోవాలి. మన ఆడపిల్ల, మనం ఒక ఆడపిల్లకి చేస్తే మన ఇంటి ఆడపిల్లకు ఎట్లాంటి సందర్భం ఎదురవుతుందో అని ఆలోచన లేదు. మరి వాళ్ళకి ఎలా వస్తుంది అనేది కూడా నాకు ఓసారి డౌట్ అనిపిస్తుంటుంది. అంటే కొన్ని విషయాలు, కొన్ని న్యూస్ వింటున్నప్పుడు అట్లాంటి సందర్భాల్లో వీళ్ళకి అసలు రాదా, వీళ్ళని ఎవరు ఏమనేవాళ్ళు లేరా అని అనిపిస్తూ ఉంటుంది. మీకు కొన్ని పాటలు మీరు పాడతారు, కొన్ని పాటలు వేరే వాళ్ళు పాడినవి నచ్చుతుంటాయి. సో వేరే వాళ్ళు పాడిన పాటల్లో అరే నేను ఈ పాట పాడాల్సింది అని అనిపించిందా? అనిపిస్తే మీరు ఏం చేస్తారు మరి? అంటే నేను పాడాలి అని అనిపించడం కాదు, కానీ నాకు ఇష్టం. అంటే కొందరి అవి లిరిక్స్ ని బట్టి సమాజానికి ఉపయోగపడే పాటలు. ఫోక్ సాంగ్స్ అంటే ఎవరైనా పాడగలుగుతాం, కానీ ఇట్లాంటి పాటలు 10 మందిలా ఒక్కరు మారినా బాగుంటది అనే ఉద్దేశం నాకు చాలా ఇష్టం. నేను పాడేవి కూడా ఎక్కువ అవే, అట్లాంటివి నాకు చాలా ఇష్టం. చిన్న చిన్న రీల్స్ వేసి పెట్టుకుంటా నేను ఇన్స్టాలో. ఇది లిరిక్స్ చాలా బాగుంటది. తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని, నడిచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పివేసిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజమైన కారణాలను తెలుసుకో. తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని. ఇది బాగా ఇష్టం. ఇది మహిళలంటూ పురుషులంటూ మానవాళిని వేరు చేసి, అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి. నిజంగా ఎంతో మందికి ఎన్నో ఆలోచనలతో వస్తారు, వాళ్ళని ఏదో రకంగా ట్రాప్ చేసి సంప్రదాయం మూసుకో, నువ్వు ఇంట్లోనే ఉండు అంతే. అయితే చాలా లేకపోతే దాటి వస్తే వాళ్ళ ప్రతిభని తట్టుకోలేక కూడా వాళ్ళని అంతమొందించిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి తలుగుతాయి, కానీ మారరు. కొందరు మారితే చాలని నా ఉద్దేశం. ఇంకా చాలా ఉన్నాయి. లేడీస్, మనం నిజం చెప్పాలంటే అసలు మహిళ లేనిది ఇల్లు లేదు. మనం ఒక్కరోజు పని చేయకపోతే ఏమైతే ఇల్లంతా గోవింది.
ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, నాట్లు వేశావు కలుపులు తీసావు, కోత కోసావు, నూర్పిడి చేసావు, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా 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 నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నిజంగా అంటే ఇంకా ఉండొచ్చు మేబీ ఆ, సాంగ్ లో. ఉన్నది అవును. ఇక్కడ ఏమని చెప్పారు? ఇదే చాలు మెసేజ్ జనాలకు. కాదు, ఇప్పుడైతే ఇంకెక్కడెక్కడికో వెళ్తున్నాం కదా, అవును. అంతరిక్షాలు దాటుతున్నారు, ఆ, గ్రహాలు దాటుతున్నారు, అవును. ప్రపంచం మొత్తం మీద అన్ని రంగాల్లో ఆ, ఏదో ఒక మూలన తప్ప ఏదో ఒక అవును. మూలన ఖచ్చితంగా అన్ని రంగాల అన్ని నుంచి రంగాల్లో ముందుకు వస్తున్నారు. అన్న రాసిండు మా అన్న. ఉమ్. ఎందులో లేదయ్యో వనిత, ఏమిటి సాధించని ఘనత, అన్ని రంగాల్లో ముందడుగేస్తుంది ఈనాటి మహిళ, వాస్తవానిక గుర్తించాలండి. ఇంటి పనులను ఇంపుగా చేస్తూ చదువులనెన్నో చదివేస్తుంది, పాఠశాలలో కళాశాలలో ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది, పంతులమ్మగా పాఠం చెబుతోంది ఈనాటి మహిళ, చదువులమ్మకే వన్నెలు తెస్తోంది, అన్ని రంగాల్లో ముందడుగేస్తుంది ఈనాటి మహిళ, వాస్తవానిక గుర్తించాలండి. డెఫినెట్ గా గుర్తిస్తారు, గుర్తించేటట్టు చేద్దాం మనం. చెయ్యాలి. అండ్ ఇంకొకటి చెప్పా ఇందాకది, నేను చెప్పింది ప్రతి రంగంలోనూ ఉంటది. అవును. సో అది ఇందులో కంప్లీట్ గా వచ్చింది. కంప్లీట్ గా వచ్చింది అన్న రాసింది. అండ్ మనకు చాలా మంది ట్రోల్ చేస్తారు, అవును. ర్యాంకులు అన్ని ఆడవాళ్ళకే వస్తాయి, ఉమ్. జాబులు చేసేది మాత్రం మగవాళ్ళే ఉంటారు, అవును. ఎక్కడ పోతారు, ఏం చేస్తారు ఈ ఆడవాళ్ళు అని, అంటే మీమ్స్ అవును. చేస్తూ ఉంటారు, దాని మీద ట్రోల్ చేస్తూ ఉంటారు. మరి తీసుకొచ్చి పెళ్లి అనే ఒక బంధంతో కట్టిపడేసినాక ఆ ర్యాంకులు ఎక్కడ పనిచేస్తాయి, ఎక్కడ ప్రూవ్ చేసుకోగలుగుతుంది? తనకంటూ ఒక అవకాశాన్ని ఇచ్చి, బంధం ఉన్నా సరే, పెళ్లి బంధంతో ముడిపడినా సరే, దాన్ని ప్యారలల్ గా బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని నడపగల శక్తి శక్తి ఉంది ఉంది. అనుకున్నప్పుడే తను బయటకు వెళ్తుంది. అవును. సో అట్లా వెళ్ళినప్పుడు ప్రోత్సాహం అంటూ కుటుంబ సభ్యులు ఇస్తే ఖచ్చితంగా రెండూ ప్రూవ్ అవుతాయి. అంటే మా ఫస్ట్ ర్యాంకులు, ఫస్ట్ టాప్ ర్యాంక్స్ అన్ని ఆడవాళ్ళకే ఉంటాయి, జాబులు చేసేది మట్టుకు మగవాళ్ళే ఉంటారు, ఏమైపోతారు ఈ ఆడవాళ్ళు అని నేను చూసాను ఆ మధ్యలో. ఆడపిల్లని అంతే తక్కువ, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఆమెను మళ్ళా తక్కువ చూపుతోనే ఈర్ష. నిజం చెప్పాలంటే కదా? చూడు, వాళ్ళు ఒప్పుకోరు ఇంత పైకి. అట్లా కూడా తప్పే ఉన్నది. ఆమెని ఒక మన చెప్పు చేతల్లో ఎంత ఎదిగినా ఉండాలని మళ్ళీ మన దగ్గర కిందే ఉండాలి ఉండాలి. అన్న అదే స్టేజ్ మీద మనం పాడుకుని పడాలి. ఆడబిడ్డ ఇంటి దీపమోయమ్మ, నాగమల్లెలో తీగమల్లెలో, అమ్మలోని ప్రతి రూపమోయమ్మ, నాగమల్లెలో తీగమల్లెలో, పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి పొయ్యి కాడి మంటతో పొగ సూరుతుంది, అమ్మ చేతికింత సేదుడుగుంటుంది, పొద్దున్నే వాకిట్ల ముగ్గై మెరిసే, నాగమల్లెలో తీగమల్లెలో, పెట్టి తోటలోన మొక్కై ములిసే, నాగమల్లెలో తీగమల్లె. అంత మంచి పిల్లని పెళ్లి పందిరేసి పారాని పూసి, పెళ్లి పందిరేసి పారాని పూసి, అత్తారింటికి సాగనంపుతుంటే గుండె కోసినంత బాధపడుతుంది, మూరెడు తాలికి తల వంచుకుంది, నాగమల్లెలో తీగమల్లెలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది, నాగమల్లెలో తీగమల్లెలో. ఇట్లాంటి అంటే ఎంత పుట్టి పెరిగినా మళ్ళీ అంతే. పెళ్లి చేసుకొని ఆ మూరెడు తాలికి మనం తల వంచుకొని తప్పకుండా వెళ్ళాల్సిందే. కానీ గౌరవించాలి ఆడపిల్లని. వెళ్తాము. అంటే ఇప్పుడు ఆ పద్ధతి మనకు అనాదిగా వస్తుంది కాబట్టి వెళ్ళడానికి ఏం బాధ ఉండదు. గౌరవించాలి గౌరవం ఆడవాళ్ళని. దొరకాలి, అది గౌరవం తనకంటూ దొరకాలి. ఒక స్థాయిని ఉంచాలి. ఉంచాలి. అది ఆ స్థాయిని దిగజార్చి తనని ఒక చాకిరీ చేసే ఒక వస్తువులాగానో వస్తువులాగా. సాధనం లాగానో అదే, చూడొద్దు. అవును. తనకంటూ ఒక వాల్యూ Value ఇస్తే support, ఎంతటి పనైనా చేస్తుంది, చేయగలుగుతాం. ఎంతటి పనైనా చేస్తుంది. ఒక భుజం తట్టే ఒక చెయ్యి కావాలి, బాధ వస్తే కన్నీరు తుడిచే ఒక
చేతి కావాలి అంతే. అంతే కదా. ఎక్కడ అయినా మన మహిళలే. నిజం చెప్పాలంటే నేను ఇందాక పాట పాడినట్టు అసలు మహిళ లేనిది ఇల్లు ఉంటదా? ఆడపిల్ల లేనిది ఊహించలేం. ఊహించలేము కదా. ఒక్క ఆడపిల్ల లేకపోతే చాలా బాధపడే వాళ్ళు ఒక కూడా ఉన్నారు. తరానికి ఆడపిల్ల మిస్ అయితే రెండో తరానికి ఎంతమంది ఆడపిల్లలు వచ్చినా సరే అనేంత ఇదిలో ఉంటారు. అదే అదే ఒక వంశానికి ఒక తరం అవును. ఆడపిల్ల మిస్ అయితే ఒక 2, 3 మగపిల్లలే ఉండి ఆ ఆ తర్వాత ఇల్లంతా బోసిపోయినట్టే ఆ, ఉంటది ఏం అసలు. చెయ్యాలన్నా గానీ ఎటు చూసినా మగవాళ్ళే ఉంటే ఎప్పుడొస్తుందా ఆడపిల్ల అదే. లక్ష్మీదేవి ఎప్పుడొస్తది ఇంటికి అని ఒక ఎదురు చూపైతే ఉంటది. తప్పకుండా మనకు అన్ని రంగాలలో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక చాకలి ఐలమ్మ గాని, ఒక సావిత్రిబాయి పూలే మొదటి పంతులమ్మ ఆమె. ఆమె మీద తమ్ముడు రాంబాబు చక్కని పాట పాడిండప్పుడు. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. డెఫినెట్ గా ఆమె చాలా లేట్ గా ప్రజల్లోకి ఆమె గురించి తెలిసిందా? నిజం చెప్పాలంటే ఈ పాట బాగా జనాలకు ఆకట్టుకుంది. అవును అవును. చాలా అంటే చాలా. అంటే మన ఇప్పుడు మనకి సంభాజీ ఇప్పుడిప్పుడు ఎట్లా తెలుస్తున్నాడో ఆ, గత కొన్ని సంవత్సరాలుగా సావిత్రిబాయి పూలే గారి గురించి కూడా అవును. అట్లాగే తెలుస్తుంది. అంతే. ఎందుకంటే అంతే ఇక మన మహిళలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కానీ ముందుకు ఉండే వాళ్ళు కొందరు ఎంత తావేటి నడకైనా గెలిచేది మళ్ళీ మళ్ళీ మహిళనే. మహిళ అంటే మహాశక్తి అంతే, ఇక తిరుగులేదు ఇక. అంటే ఎంత సహనం ఉంటుందో అంత ఉగ్రం కూడా ఉంటది. అది ఎదుటి వ్యక్తి ప్రవర్తనను బట్టి బయటకు వస్తూ ఉంటది. సహనమా, శాంతియా, ఓర్పువా. అయితే ఇప్పుడున్న సమాజంలో అత్యాచారాలు చాలా రకాలుగా పెరిగిపోయినాయి. ఒక రకంగా కాదు. ఒకప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళని ఇబ్బంది పెడతారు అని ఇందాక చెప్పినట్టు అట్లా ఉండేది. కానీ ఎటు చూసినా ఇప్పుడు సమాజం మీద క్రైమ్ కి సంబంధించిన సీన్ చూసినా దాని వెనకాల ఇట్లాంటి స్టోరీసే ఉంటున్నాయి. సో అత్యాచారాలు ఇంకా రకరకాల సంబంధాలు ఇట్లాంటివి వాటి వల్ల హత్యలు జరగడం అట్లాంటివి జరుగుతున్నాయి. సో మరి దానికి సంబంధించిన ఒక పాట, చాలా మంచి పాట ఉంది. వందే మాత్రం శ్రీనివాస్ సార్ వాడిండు ఆడబిడ్డల గురించి. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో భారతావని బంగారు బొమ్మలు మానవాళికి జన్మనిచ్చే అమ్మలు బలవుతున్నారు లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు బలవుతున్నారు లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలు ఇవిటి జింగ్రాగింగుల కేంద్రాలుగా మారిపోయే ఈటల్లాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహమనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపోయి ఫారెన్ ఫాల్స్ కల్చర్ అంటూ పనికిరాని వేషాలతో కలత చెందిరే కాలేజీ పిల్లలు. మెసేజ్ ఓరియంటెడ్. ఎందుకంటే ఇటు వీళ్ళ జీవితాలే కాదు, ఇలా చేయడం వల్ల ఆ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ జీవితాలకు కూడా దెబ్బ వస్తుంది. అది ఇండైరెక్ట్ గా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అడుగడుగున ఆకతాయి అల్లరులే ఎక్కువాయే ఆడపిల్ల బయటికెళ్తే గడియే ఒక గండమాయే. ఇంత అసలు ఒక ఆడపిల్ల వెళ్ళాలంటేనే
ఇది నిజంగా ఆలోచించే రాసిన పాట. అడుగడుగున అల్లరులే ఆకతాయి ఎక్కువాయే, ఆడపిల్ల బయటికెళితే గడియే ఒక గండమాయే, దారిన పోకిరి పోరంబోకుల గుంపుల మధ్యన నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతికేసుడి గుండమాయే, వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నారు గారాల గుమ్మలు. అసలు నిజం చెప్తున్నా కదా అసలు. బాగా ఇంకా అసలు. ఇదైతే చాలా ఘోరం. ఇది నిజంగానే ఇది జరిగేది. నే ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు శ్రేష్టలతో భయభ్రాంతుల గురి అవుతూ, ప్రేమను నిరాకరిస్తే యాసిడు దాడులతోని, ప్రేమిస్తే నిలువున దారుణ మోసాలతోని, ఆయేష మొదలుకొని నేటి శ్రీలక్ష్మి వరకు దిక్కు దిక్కుకు అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు, నేలకు రాలుతున్నారు, దిక్కు దిక్కుకు అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు, నేలకు రాలుతున్నారు. చాలా బాగా compose చాలా చేశారు. చాలా బాగా. అది అది వింటుంటే నేను నార్మల్గా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి స్టేజ్ మీద వాడుతుంటే ఇట్లా వస్తాయి, ముళ్ళు వస్తాయి అసలు. రోమాలు నిక్కవచ్చు. నింగిలో సగం నిలువెల్ల గాయపడుతున్నది, మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది, మహిళను మాట నేడు మరుగున పడిపోతున్నది, మానవ జాతి మనుగడము మూలమంతమవుతున్నది, ఈ మారణ హోమాలను ఇకనైనా ఆపుదాం, బలవుతున్నారు మన ఆడపిల్లలు. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే అసలు చాలా చాలా ముందట కనబడుతున్నాయి నిజంగా. మీరు మెన్షన్ చేసినట్టుగా అప్పటి నుంచి ఆయేష నుంచి మొదలుకుంటే మరి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. ఎన్నో అవును. ఎప్పుడో ఎక్కడో ఒక చోట భారతదేశం మొత్తంలో, అంటే ప్రపంచంలో జరుగుతున్న విషయమే కానీ మన దేశం అనేసరికి స్త్రీకి చాలా గౌరవాన్ని ఇచ్చే అదే దేశం. కదా మరి. మొన్న ఇలాంటి కూడా దేశంలో పెరుగుతున్న ఈ సంఖ్య చూస్తే కొంతవరకు ఆందోళన కలిగిస్తుందని మొన్న కూడా చెప్పాలి. ఆమె డాక్టర్ని ఎంత అన్యాయం దారుణంగా అసలు. చంపేసిండ్రు బెంగాల్లో. నిజంగా నాకైతే ఆమెని అదే ఇందాక నేను నేను నిన్న రిలీజ్ చేసిన పాటలు ఆమెని నాకు సడన్ గా ఆమెనే గుర్తుకొచ్చింది. అంటే అది అత్యాచారాలు, రేప్ చేయడము, చంపేయడము, ఎంత అన్యాయం. చంపేయడం. ఇన్ని ఆమెనైతే పాటలు చాలా వస్తున్నాయి దారుణంగా కానీ చంపేసిండ్రు. మీరు పాడేది పాడండి, మేము చేసేది చేస్తాము అన్నట్టే ఉన్నది ఈ లోకంలో. సమాజం అంతే ఇక. వస్తుంది, కానీ డెఫినెట్ గా వస్తదిలే. మార్పు వస్తుంది. మార్పు మనం వస్తది. మంచి కోసం పాటుపడి చేస్తున్నప్పుడు అది ఇప్పుడు ఇమీడియట్ రియాక్షన్ అవును. లేకపోయినా దాని మన యాక్షన్ కి రియాక్షన్ డెఫినెట్ గా మంచి అయినా చెడైనా ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. దానికి ప్రూఫ్ ఉంటది. ఉంటది, తప్పకుండా ఉంటది. ఎందుకంటే ఇన్ని పాటలు వస్తున్నాయి కదా, ఏ పాటలు కాకుండా కనీసం మానవత్వంతోనన్నా మారతారేమో. ఇది నిజం చెప్పాలంటే రేపులు, ఈ అత్యాచారాలు, చంపడం ఎక్కువైతుంది. చిన్నపిల్ల, ముసలి ఎవ్వరు అసలు ఏజీ అదే, చూస్తలేరు. నిజంగా అదే, చెప్తున్నా కదా, అదే. దారుణం అసలు. ఉండాలి Correct. ఇట్లాంటివి జరుగుతున్నాయి వాయి వరుస. ఏమీ ఉండట్లేదు. ఏమీ ఉండట్లేదు అసలు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం భయం కావట్లేదు. వేస్తుంది కూడా. నిజం చెప్పాలంటే చాలా భయం వేస్తున్నది. అంటే అట్లా అట్లా వింటున్న కొద్దీ పిల్లల్ని, ఆడపిల్లలు అంటేనే భయం. ఆ భయంలో పెరుగుతున్నారు, భయంలోనే ఉంటున్నారు. అండ్ సొంత తల్లిదండ్రులకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఈ అవును. సమాజం అనేది. చాలా ప్రశ్నార్థకంగా మారుతున్న మనుగడ ఇది. ఒక మంచి పాటతో ఎంజాయ్ చేద్దాం. ఏం పాట పాడతాం? మనం నిజం చెప్పాలంటే ఇక మన ఎంతైనా అమ్మ ఆడపిల్ల అంతే, వాళ్ళకి సాటి లేరు. లేరు, లేరు. అంతే కదా. Definitely ఎన్ని లేరు. జరిగినా ఏది లేదు. జరిగినా గౌరవించే వాళ్ళు కొందరు మంచి రెస్పెక్ట్ ఇస్తుండ్రు, గౌరవిస్తుండ్రు. మనకు నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం అందరు గౌరవించడం వల్ల ఈ స్థాయిలో కూడా ఉన్నాం. అది కూడా Definitely గా. మనము గమనించాలి. అంటే ఏది ఉన్నది అది చెప్తున్నాము, ఆ, ఏది కావాలో అది కూడా చెప్తున్నాము. చెప్తున్నాము. రెండు చెప్తున్నాం. అదే మహిళ అన్ని రంగాల్లో ఉంది, మనం అన్ని చేయగలుగుతున్నాం, ధైర్యంగా ముందడికి వస్తున్నాం. ఈ స్థాయిలో ఉన్నామంటే మనం ధైర్యంగానే ఉంటున్నాం. మన ధైర్యంగా ఒకటి వచ్చినాం. సపోర్ట్ కూడా ఒకరి సపోర్ట్ కూడా వచ్చింది. తప్పకుండా ఉన్నాయి. జరిగే వాళ్ళకి జరుగుతున్నాయి కానీ అది కూడా కొంచెం మారిపోతుంది. ఇంకా ఒక హ్యాపీగా పాట పాడుకుందాం.
పల్లె మేలుకోవాలి, ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. పల్లె మేలుకోవాలి, ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. అజ్ఞానం అవివేకం మరిచిపోవాలి, మనం విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి. తన బాధలు మన బాధలు తెలుసుకోవాలి, తన బాధలు మన బాధలు తెలుసుకోవాలి. మనం నవ సమాజ సాధనకై నడుం కట్టాలి, మనం నవ సమాజ సాధనకై నడుం కట్టాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. పల్లె మేలుకోవాలి, ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి. ఒక మంచి పాటతో ఎండ్ అయిపోయింది. సో ఇదండి ఈ గోదావరి అలల ప్రవాహం. సో ఈ ప్రవాహం ఎన్నటికీ ఆగదు, ఆగకూడదు. ఆగితే మన మనుగడ లేదు. సో కదా. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.